అందరికీ అన్నం పెట్టే అన్నదాతను నిలువునా ముంచేశారు. ఎన్నికల ముందు చెప్పింది వేరు, ఇప్పుడు ఆచరిస్తున్న విధానాలు వేరు. వ్యవసాయానికి మేలు చేసే సంక్షేమ పథకాలు ఎలాగో లేవు. కనీసం విపత్తుల సమయంలోనైనా ఆదుకుంటారేమోనని వేయి కళ్లతో ఎదురుచూస్తున్న రైతులకు కూటమి సర్కారు మొండి చేయి చూపుతోంది. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్షేత్రస్థాయిలోకి వెళ్లి రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కూటమి ప్రభుత్వ పెద్దలు నీళ్లు నములుతున్నారు. మోంతా తుఫాను మిగిల్చిన నష్టం అంతా ఇంతా కాదు. పలు జిల్లాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చేతికి అంది వచ్చిన పంట పూర్తిగా కోల్పోయి అన్నదాతలు నిలువున నష్టాల్లో కూరుకుపోయారు. ఇంత నష్టం జరిగినా సరే కూటమి ప్రభుత్వం కనీసం వారిని ఆదుకునే ప్రయత్నమే చేయటం లేదు. మోంతా తుఫాన్ తర్వాత ప్రభుత్వం వేసిన తాత్కాలిక అంచనాల ప్రకారమే 15 లక్షల ఎకరాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అందులో 11 లక్షలు వరి పంట ఉంది. అయితే ఈ లెక్కల్ని తగ్గించడానికి కూటమి సర్కార్ ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీశారు. రైతులకు నష్టపరిహారం ఇవ్వాల్సి వస్తుందని, పంట నష్టాన్ని తక్కువగా చూపుతారా అని ఆయన ప్రశ్నిస్తే ఇంతవరకు ప్రభుత్వం నుంచి సమాధానం లేదు. కృష్ణా జిల్లాలో పర్యటించి దెబ్బతిన్న వరి పంటలను స్వయంగా పరిశీలించారు వైఎస్ జగన్. బాధిత రైతులతో మాట్లాడారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వం నుంచి అందిన సహాయ సహకారాలను అడిగి తెలుసుకున్నారు. కానీ ప్రభుత్వం తమను కనీసం అంటే కనీసంగా కూడా పట్టించుకోలేదంటూ రైతులు జగన్ దగ్గర తమ ఆవేదనను వెలిబుచ్చారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు వేశారు. వాటికి సమాధానం చెప్పాలన్నారు. అందులో ప్రధానంగా విపత్తుల వేళ రైతులను ఆదుకోవాల్సింది పోయి ఎందుకు ఇబ్బందులు పెడుతున్నారంటూ ప్రశ్నించారు. 30వ తేదీన ప్రొసీడింగ్స్ ఇచ్చి 31వ తేదీ నాటికి పంట నష్టం అంచనాలను వేయాలని చెప్పడం వెంటనే గట్టిగా నిలదీశారు. కేవలం 24 గంటల్లో పంట నష్టం అంచనాలను అధికారులు ఏ విధంగా రూపొందిస్తారు అని చంద్రబాబు ప్రభుత్వాన్ని జగన్ ప్రశ్నించారు. 18 నెలల్లో 16 సార్లు విపత్తులు వస్తే కనీసం ఒక్కసారైనా ఎందుకు పంట నష్ట పరిహారం ఇవ్వలేదు అని చంద్రబాబును నిలదీశారు. ఈ క్రాప్ విధానాన్ని ఎందుకు నిర్వీర్యం చేశారు, బీమా సౌకర్యాన్ని ఎందుకు కల్పించలేదు అని ప్రశ్నించారు జగన్. ఈ 18 నెలలుగా కనీసం ఏ రైతుకైనా ఒక్కసారైనా ఇన్పుట్ సబ్సిడీ అన్నా ఇచ్చారా అని అడుగుతాను. కనీసం ఏ రైతుకన్నా ఒక్కసారైనా కూడా కనీసం ఇన్సూరెన్స్ డబ్బన్నా కనీసం ఏ రైతైనా చూశాడా అని అడుగుతా ఉన్నా. కనీసం ఏ రైతుకైనా కూడా పెట్టుబడికి సహాయంగా 20,000 ఇస్తామన్నారు. అన్నదాత సుఖీభవ అని ఒక పేరు పెట్టారు. 2 ఏళ్ళకి కలిపి 40,000 ఇచ్చింది ఎంత అని చూస్తే అరకొరగా 5,000 ఇచ్చారు. అంటే పూర్తిగా రైతును వెన్ను విడిచారు. 40,000 ఇవ్వాల్సిన చోట 5,000 ఇచ్చారు పెట్టుబడి సహాయం కింద. 2 ఏళ్ళకి కలిపి 20,000 ఇన్పుట్ సబ్సిడీ రూపాయి రాల. ఇన్ని కలామిటీస్ జరిగిన, ఇన్ని ఇబ్బందులు పడినా కూటమి ప్రభుత్వం వచ్చాక రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. గడిచిన 2 సంవత్సరాలుగా గిట్టుబాటు ధరలు లేక రైతులు ఇబ్బందులు పడుతూ ఉంటే ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి ఎందుకు ఆదుకోలేదని వైఎస్ జగన్ ప్రశ్నిస్తే సీఎం చంద్రబాబు నోటి వెంట సమాధానమే రాలేదు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. 60% పైగా జనం కేవలం వ్యవసాయం మీదనే ఆధారపడి బతుకుతున్నారు. అలాంటి రాష్ట్రంలో రైతులను పట్టించుకొని ఏకైక ముఖ్యమంత్రి అంటే కేవలం చంద్రబాబు మాత్రమేనని వైఎస్ఆర్సీపీ నేతలు ధ్వజమెత్తుతున్నారు. ప్రభుత్వ లోటుపాట్లను, చంద్రబాబు మోసకారి విధానాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక ప్రభుత్వ పెద్దలు నీళ్లు నములుతుండటమే బాబు రైతు వ్యతిరేక విధానానికి నిదర్శనమని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు.